హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ ఆసారా ఫెన్షన్కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో త్వరలోనే కొత్త ఫెన్షన్ అనేవి పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. అలానే అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లోకి అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఇప్పుడైతే ఈ కొత్త పెన్షన్స్ అనేవి ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఎవరికి పంపిణీ చేస్తారు, అలానే ఈ ఆసరా పెన్షన్ తీసుకుంటూ రద్దు చేసిన పెన్షన్ కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి మళ్ళీ పెన్షన్ పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఇప్పుడైతే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తానండి. అందుకంటే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే నూతన ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే కలెక్టర్ల గారికి అయితే జారీ చేయడం జరిగిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పెన్షన్ మంజూరుకి దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆసరా చేయూత పెన్షన్కి కొన్ని దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి, కొత్త పెన్షన్స్ కావాలని అయితే. సో అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే 5.2 లక్షల వరకు అయితే ఈ కొత్త పెన్షన్ అనేవి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్ చేసి త్వరలోనే ఈ అర్హులకైతే ఈ ఆసరా చేయూత పెన్షన్ అనేవి పంపిణీ చేస్తామని చెప్పడం జరుగుతుందండి. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైనా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ పొందుతూ చనిపోయినట్లయితే ఆ చనిపోయిన వంటి ప్లేస్లో అయితే భార్యకు వితంతు పెన్షన్ వర్తించేందుకైతే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారండి ప్రభుత్వం అయితే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు దీన్ని స్వాజ్ పెన్షన్ అనేవి అంటారండి. సో ఇవైతే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారో వాళ్ళ ప్లేస్లో అయితే వాళ్ళ భార్య పేరుతో పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. సో ఆ పెన్షన్కి సంబంధించి ఇప్పుడైతే అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందండి, దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు ప్రభుత్వం అయితే. సో ఎవరైనా ఈ పెన్షన్స్ అంటే స్వాజ్ పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఒకసారి అయితే దరఖాస్తులు అయితే చేసుకోండి. సో దరఖాస్తు చేసుకున్న ఒక 1 మంత్లో అయితే ఈ స్వాజ్ పెన్షన్ అనేవి మీకు రావడం జరుగుతుందండి. సో దీన్నే వితంతువుల పెన్షన్ అని కూడా అంటారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఈ వితంతువుల పెన్షన్ విషయానికి కనుక వచ్చినట్లయితే సో వీళ్ళు దరఖాస్తులు చేసుకున్నా సరే ఇంతవరకు పెన్షన్ మంజూరు చేయలేదని అయితే పెన్షన్దారులు అయితే లబ్ధిదారులు అయితే చెప్తున్నారండి. సో వీళ్ళనైతే దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాలని అయితే భావిస్తున్నారు అందరూ. సో దీనిపై అప్డేట్ రాగానే మీకైతే అప్డేట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి వీడియో రూపంలో. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెన్షన్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ పెండింగ్ అధికారులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ మంజూరీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించిందండి. దీనికి అనుగుణంగా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఒక సర్వే అయితే చేయడం జరిగిందండి. సో ఇట్లయితే పెండింగ్ దరఖాస్తులు అయితే భారీగా ఉన్నందున సో వీళ్ళందరికైతే పెన్షన్ మంజూరీ చేయాలని అయితే కలెక్టర్లుగానైతే ఆదేశించడం జరిగిందండి. సో ఈ దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు అర్హులను గుర్తించి వీళ్ళకి త్వరలోనే పెన్షన్ పంపిణీ చేయాలని గుర్తించడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే స్వాజ్ పెన్షన్ల కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ప్రభుత్వం మీద కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ పెన్షన్కి సంబంధించి. సో ముందుగా ఆ సూచనలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే వృద్ధాప్త పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా అయితే పరిశీలనలు జరిపి వారి భార్యకు అర్హత ఉంటేనే పెన్షన్ పంపిణీ చేయాలని అయితే సూచించడం జరిగిందండి. ఒకసారి కనుక ఎలాంటి అర్హత ఉండాలని చూసుకున్నట్లయితే పెన్షన్ ఐడి, అలానే మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు అయితే తీసుకొని వాళ్ళకైతే పెన్షన్ మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఇవి గాను మరణించిన సర్టిఫికేట్ అంటే డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలండి. అలానే పెన్షన్ ఐడి ఈ 2 కనుక ఉండినట్లయితే మీకు ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ పొందుతూ చనిపోయి ఉంటారో వాళ్ళ ఆయన ప్లేస్లో అయితే భార్య పేరుతో పెన్షన్ అయితే పొందేదానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకొని వారు ఉండినట్లయితే వాళ్ళని వలస వెళ్ళినట్లుగా గుర్తించాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. వారి పెన్షన్ను రద్దు చేయాలి. వారి భార్య వృద్ధాప్య పెన్షన్ అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలని కూడా చెప్పడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఎవరైనా ఈ పెన్షన్ వరుసగా
3 నెలలు కనుక తీసుకోకుండా ఉంటే వాళ్ళ పెన్షన్ అనేవి రద్దు చేయాలని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. అలానే ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42.96 లక్షల మంది వృద్ధులు, అలానే వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, అలానే హైరేయా వ్యాధి, హెచ్ఐవి వ్యాధి, కిడ్నీ వ్యాధి బాధితులు పెన్షన్లు పొందుతున్నారు. సాధారణ పెన్షన్ నెలకు 2016, అలానే దివ్యాంగుల పెన్షన్ 4016 అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి ఈ కేటగిరీస్ వాళ్ళకైతే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి త్వరలో కొత్త పెన్షన్ల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ఎవరైనా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి త్వరలోనే అయితే ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్ కల్పించేందుకు అయితే ప్రయత్నం చేస్తుందండి. సో ఇదేనండి ఈరోజు అప్డేట్ అయితే. సో ఈ అప్డేట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. మరొక ఇంట్రెస్టింగ్ ఉంటే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.